పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆరాధింతాం. త్రియేక దేవుణ్ణి దివ్య సప్రసానాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ ఈ శుక్రవారం యేసు హృదయం నుండి వెలువడే ఆ దైవీక విలువైనటువంటి ఆశీస్సులను పొందుటకై సిద్ధపరచుకుంటూ మోకరించి ప్రార్థిస్తాం. ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని, చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. అందరు దైవ సన్నిధిలో కూర్చొని దేవునికి ప్రియమైన బిడ్డలు అర్పించే ఈ ఉద్దేశములతో, స్పాన్సర్ చేసే బిడ్డల యొక్క ఉద్దేశములతో మన ఉద్దేశములను, మరి ముఖ్యంగా ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్నవారు, తెలుగు వడకంలో పాల్గొనబోతున్నవారు, శనివారం దివైనవాడి అంగపోసల్స్ యొక్క పండుగ, మర్నాడు రెండవ ఆదివారం యవన యూత్ అనగా యంగ్ పీపుల్, యవన అమ్మాయిల అబ్బాయిలందరి యొక్క ప్రవచనంతో కూడినటువంటి ప్రత్యేక ఆదివార ప్రార్థనను కూడా ప్రభాశీర్వించమని భక్తితో ప్రార్థిస్తాం. ఒక వ్యక్తికి దేవుడు చేసిన మేలులకు గుర్తెగంటగా తలంచిన తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, పిల్లల మంచి జ్ఞానం కొరకు కె ప్రవీణ్, ఓయ్ అనిల్, జి శ్రీనివాస్, జి అమర్నాథ్, ఎన్ ప్రేమ్చంద్ ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు, సకాల వర్షాలు కురిగినట్లుగా, పంటలను ప్రభు దీవించినట్టుగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మామిడి కుమార్కి గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా, మామిడి భవిత్ ఇంటర్ సెకండ్ ఇయర్ మరియు విద్యాకర్ 9th క్లాస్ చదువుచుండగా దేవుని సంరక్షణ, మంచి జ్ఞానం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా, కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా యేసు హృదయం పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు మామిడి సునీత. అలాగే సిహెచ్ నిఖిత్ చంద్రకి డిపెండెంట్ వీసా అప్రూవల్ కొరకు, సిహెచ్ జాహ్నవి చంద్ర నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి విజయం సాధించినట్లుగా, మెడికల్ కాలేజీలో చేరినట్లుగా, రాణి చంద్రశేఖర్ నిర్మల మంచి ఆరోగ్యం, శ్రేయస్ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ అనిల్ జోసఫ్ రెడ్డి, సంధ్య రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, ఫ్రాన్సిస్ మేరీ శ్రేయ బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పావని భరత్ రాజ్ కుటుంబంలో శాంతి సమాధానం, కుటుంబ సభ్యులు అందరి మంచి ఆరోగ్యం, దైవిక జ్ఞానం, దైవిక సంరక్షణ, ఆధ్యాత్మిక శారీరక ఎదుగుదల, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు 3 గంటల ప్రార్థన ద్వారా దేవుడు మా జీవితంలో చేసిన ప్రతి గొప్ప కార్యం బట్టి కృతజ్ఞత కానీ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం సుందర్ రాజు ఆర్థిక సమస్యల నుండి విడుదల, లోన్ అప్రూవ్ అయినట్లుగా, రియల్ ఎస్టేట్ బిజినెస్ల అభివృద్ధి, ప్రాపర్టీస్ త్వరగా అమ్ముడుపోనట్లుగా, బేబీ ఎయిలీన్ ఏంజలీనా మంచి చదువుల కొరకు చదువులలో శ్రద్ధ వహించినట్టుగా, టి సుమన్ రాణి NABH అసెసర్ ఎగ్జామ్ మంచిగా రాసి క్వాలిఫై అయినట్లుగా, ఇతరుల వద్ద నుండి రావాల్సిన డబ్బులు వచ్చినట్లుగా ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మన మధ్యలో డ్రైవర్గా పనిచేసినటువంటి జోజీ తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా అనేక సంవత్సరాలు నా విషయం వ్యక్తిగతంగా
ఎన్నెన్నో కిలోమీటర్ ఇక్కడ వేరే రాష్ట్రములలో ప్రయాణం చేసినప్పుడు భద్రంగా నన్నును బృందాన్ని దేవుని యొక్క కార్యం కోసం, దేవుని యొక్క పని కోసం అర్పించినటువంటి ఆ సమయాన్ని బట్టి ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి 3 బిడ్డలను వారి భవిష్యత్తును ప్రభు ఆశీర్వదించమనియు, అలాగే ఇక్కడే తన భార్య కూడా సేవ చేస్తుండగా అన్నమ్మను, జోజీని మరియు వాళ్ళ 3 పిల్లలను ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించమని భక్తితో మనం ప్రార్థిస్తాం. హ్యాపీ బర్త్డే టు యూ జోజీ. నీవు చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని గమనించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని భక్తితో ప్రార్థించుకుంటున్నాం. ఈ శుక్రవారం ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ వారి యొక్క విన్నపాలను కూడా ప్రభు ఆశీర్వదించమని, మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తురుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తురుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తురుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. మనకు తండ్రిగా ఉన్న దేవుని చూచి పరలోక జపం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని నేను మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లిని సిలువ క్రింద నిలబడి ప్రార్థించమని దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పొంచి పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనం పాడేటట్టు మనకంటే గొప్పగా ఎప్పుడు స్తుతి ఆరాధన పరలోకంలో జరుగుతుంది. దర్శన గ్రంథం 5:13 ఇలా చెప్తుంది, దూతలు ఇట్లు పాడుచుండిరి, సింహాసనమునకు గొర్రె పిల్లకును స్తుతి గౌరవము వైభవము ప్రభావము శాశ్వతమగునుగాక అని వాళ్ళు పాడుతూ ఉన్నారు. మనం పాడినప్పుడు వాళ్ళతో పాటు ఆ గాయక బృందముతో దూతల సమూహంలో మనం కలిసిపోతున్నాం. When we sing on this earth, we join with the angels who constantly they keep on praising God. They say like this, the angels together they sing, O God who is on the throne, unto the Lamb may there be glory and honor and all that is belonging to you forever. That's what they sing. We join with them today. దేనికోసం మనము దేవుని ఈరోజు ఆరాధించాలంటే అమూల్యమైన ఆయన రక్తముతో ఆయన మనకు విడుదలనిచ్చాడు. 1 పేతురు 1 అధ్యాయం 19వ వచనం అలా చెప్తుంది. రెండవదిగా మనందరినీ మామూలుగా మీరు అనుకుంటారు గురువులు మాత్రమే గురువులని, కానీ వాక్యం చెప్తుంది 1 పేతురు 2:9, మీరు ఎన్నుకోబడిన జాతి, రాజరికపు గురుకులం, పవిత్రమైన జనం. ఈ రోజులలో
మేము కూడా గురువులు, మీరు కూడా ఆ గురుత్వ అంతస్తునకు మీరు ఉన్న స్థలంలోనే ఎన్నుకోబడుతున్నారు. గురువులంటే అర్పించే వ్యక్తులు. మీ కుటుంబాన్ని అర్పించుకోండి, మీ బాధలను అర్పించుకోండి, మీ విన్నపాలను అర్పించుకోండి. మొదటి పేతురు 2:9, 1 Peter 2:9 says, we are royal priesthood, people set apart, we are holy nation. We thank God for this election. We also thank God for 1 Peter 1:19. It says, we are bought by the precious blood of Christ. దీన్ని శుక్రవారం యేసుల వైపు చూస్తూ, దివ్య ప్రసాదం వైపు చూస్తూ థ్యాంక్ చెప్పి పాడుదాం. ఆరాధనా 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 నా ప్రియుడా యేసు నీకే, ప్రియుడా యేసునికే మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతియు స్తోత్రము ఆరాధనయు నీకే యేసు ప్రభు, స్తుతియు స్తోత్రము ఆరాధనయు నీకే యేసు ప్రభు. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి, అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి. రాజుల వలె యాజకుల వలె నీకై పిలచితివి, రాజుల వలె యాజకుల వలె నీకై పిలచితివి. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడా యేసు నీకే. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను,
దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పాత నిబంధనలో పరలోకం నుండి దేవుడు ఎడారిలో మన్నాను కురిపించి వారిని పోషించాడు 40 సంవత్సరాలుగా. అలాగే నూతన నిబంధనలో పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా నేనే అని ప్రభు చెప్తున్నాడు. ఆ మన్నకు ఈ మన్నకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే దానిని భుజించిన వారు మరణించారు, కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, నన్ను జీవాహారముగా భుజించేవారు ఎన్నడును ఎప్పుడూ జీవిస్తురు అని చెప్తున్నాడు. వాళ్ళు ఎన్నడూ మరణమును చవి చూడరు అని చెప్తున్నాడు. యోహాను 6:58. In the Old Testament manna, those who ate it, they died. But in the New Testament manna, Jesus says, I am the bread that came from heaven. So he says, those who eat of me, they will live forever. రోజు ఆయన ఆహారంను భుజిస్తున్నాం, అదే మనలను ప్రాణముతో రోజు నడిపిస్తూ ఉన్నది. కేథలిక్ సంఘంకు చెందిన బిడ్డలకు ఇది గొప్ప అదృష్టం. ఎందుకంటే రోజు యేసు శరీరాన్ని భుజించి యేసు రక్తాన్ని పానం చేసే సంఘం ఇది. దాని ద్వారా మనం బ్రతుకుతున్నామని యేసు ప్రభువే చెప్పాడు. రోజు ప్రతి సంఘంలో అలాంటి ఛాన్స్ లేదు. కేథలిక్ సంఘంలో దేవుడు ఈ కేథలిక్ సంఘంలో నన్ను పుట్టడానికి మిమ్మల్ని కూడా అనుమతించి ఉంటే పాటను స్తుతిస్తూ ఆరాధిస్తూ పాడుదాం. జీవాహారమై నీ శరీరమును మాకై ఒసగితివి. జీవాహారమై నీ శరీరమును మాకై ఒసగితివి. నిన్ను భుజించువారు ఏనాడు మరణించరు, నిత్య జీవం పొందెదరు. నిన్ను భుజించువారు ఏనాడు మరణించరు, నిత్య జీవం పొందెదరు. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడా యేసు, నీకే ఆరాధనా. ఆ జీవాహారం ముందే మనం కూర్చున్నాం. దివ్య సప్రసాదనాథుని ఆరాధిస్తూ మనల్ని జీవింపచేయాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక వ్యక్తి ఇలా ఏడుస్తూ ఉన్నాడు. ఈ ముద్రను పగలగొట్టి గ్రంథమును విప్పి
మాకు రక్షణమిచ్చే వ్యక్తి ఎవరిని? మనమందరం కూడా నిజంగా చెప్పాలంటే అదృష్టవంతులం. ఎందుకంటే యేసు ప్రభు రాకడ తర్వాత పుట్టాం మనం. దానికి ముందు ప్రజలు మెస్సయా ఎప్పుడు వస్తాడు, రక్షణ ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఇస్తాడు అని వాళ్ళు వేచి ఉన్నారు. కానీ మనము యేసు ప్రభు రాకడ తర్వాత పుట్టాం. ఆ వ్యక్తి ఇలా ఏడుస్తూ ఉన్నాడు. అందుకే ఇంకొక దూత ఆయనతో పలుకుతున్నాడు, విలపింపకుము, చూడుము, యూదా జాతి సింహము, దావీదు సంతతితో శ్రేష్ఠుడు గెలుపొందినాడు. అతడు ఈ 7 ముద్రలను పగలగొట్టి గ్రంథమును తెరవగలడు అని దర్శన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో. ఈరోజు కూడా మీ ఇంటిలో ఏదైతే అది ముద్ర, ఇక్కడైతే ఏ ఆటంకములు ఉన్నాయి, ఏ రాయి అయితే ఆటంకంగా ఉన్నదో, ఏ తెర అయితే ఉన్నదో అవన్నీ చినిగిపోయినట్టు చేసే దేవుడు మన దేవుడు. The Lord will remove every block, every kind of block that is blocking you to receive the miracle, wonder and even gift of a child, promotion, job and all that sickness to be healed. Every block will be removed. The time is 3 o'clock. Amen. And that's why Jesus said it is finished. అందుకే ఈ టైంలో యేసు ప్రభు చెప్పాడు, సమాప్తమైనది. యేసు ప్రభు ముగిస్తున్నాడు మన పాత జీవితాన్ని. ముద్రను పగలగొట్టాడు. ఇప్పుడు ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగించునుగా. ఆమేన్. ప్రార్థిస్తూ ఉండండి, అద్భుతం జరుగుతుంది. రిపోర్ట్ చేయండి, సాక్షిగా నిలబడండి. ప్రార్థనతో పాడుదాం. మరణాన్ని గెలిచి సాతాను ఓడించి జయమాకు ఇచ్చితివి. మరణాన్ని గెలిచి సాతాన్ని ఓడించి జయమాకు ఇచ్చితివి. ఆత్మను ఇచ్చి అధికారమిచ్చి సాక్షిగా మార్చితివి. ఆత్మను ఇచ్చి అధికారమిచ్చి సాక్షిగా మార్చితివి. నమ్ముచున్నాము ఈ వాగ్దానమును, నీకే ఆరాధన. ప్రవచన పూర్వకంగా పాడుదాం, ప్రవచనమును నమ్ముదాం, ప్రవర్తిస్తాం, ప్రకటిస్తాం, సాక్షిగా నిలబడదాం. అదే ఇప్పుడు పాడాం. ప్రార్థనతో సైతాన్ ఓడిపోయాడని డిక్లేర్ చేసి పాడండి. యేసు రక్త వడకం జరుగుతుంది. మరి తెలుగు వడకం కూడా 21 నుంచి 25 వరకు ఇలాంటి ఆటంకాలను పగలగొట్టి అన్నిటినీ తీసేసి మీకు మార్గం చూపించే వడకమునకు రండి. 21 నుంచి 25 వరకు భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నెల మొన్ననే స్టార్ట్ అయినట్టు అనిపించింది, కానీ 11 రోజులు అయిపోతున్నాయి. దేవుడు ఎంత భద్రంగా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడో మీకు తెలుసు. ఎన్ని ప్రయాణములు, మీ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ వెళ్తున్నారు, వస్తున్నారు, భద్రంగా వెళ్ళి గమ్యం చేరి తర్వాత ఇక్కడ ఇంటికి గూడారంకి తిరిగి వచ్చారు. ఈ 11 రోజులు దేవుడు ఎట్లా కాపాడు దానికి స్తోత్రం చెల్లిస్తూ మిగిలినటువంటి ఈ నెల తర్వాత ఇక మిగిలినటువంటి 6 నెలలు కూడా దేవుడు దీవించమని ప్రభుని ప్రార్థించుకుందాం. అనేక ఇక్కట్లు, ఇబ్బందులు, డేంజర్స్ జరుగుతున్నాయి. మీ కుటుంబం కోసం, అలాగే సెంటర్లో ఉన్న బిడ్డల కోసం, సెంటర్ కోసం, భక్తుల కోసం ప్రార్థించే ప్రత్యేక ప్రార్థన, సంరక్షణ ప్రార్థన అందరు కలిసి చెప్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు మేము సమర్పిస్తున్నాము. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, ఇక్కడికి వస్తున్న భక్తులందరినీ, DMI 24/7 గ్రూపును, ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని, తెలుగు వడకానికి రాబోతున్న వారిని, రేపటి దినం ఎల్లుండి రాబోతున్న యువతి యువకులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను, మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ఈ రోజుల్లో 6 నుంచి 7,000 మంది దాకా ప్రతిరోజు మన ప్రోగ్రామ్ని 2 రోజుల తర్వాత వరకు చూస్తున్నారు. అలాగే కొన్నిసార్లు 8,000 మంది దాకా వెళుతుంది. ఇది మీరు ఎంత శ్రద్ధతో మీరు చూస్తున్నారు, ఇతరులకు పంపిస్తున్నారు, ఈ డ్యూటీ బాగా చేస్తున్నారు. ప్రభు చెప్పాడు ఎంత తెలుసా? నేను చదువుతాను చూడండి. యేసు ప్రభు ఈ వాగ్దానం, ఈ కార్డులో ఒక వాగ్దానం ఉంది. యేసు ప్రభు పునీత ఫాస్టినమ్మ గారితో ఇట్లు పలికిరి: ఈ దివ్య కారుణ్య చిత్రపటమును గౌరవించి ఏ ఆత్మ కూడా నశింపదని నేను మీకు వాగ్దానం చేయుచున్నాను. మరియు భూమిపై ఉన్న శత్రువులు ఎడలను ప్రత్యేకముగా మరణ సమయమున సైతము విజయమును చేకూర్చుదని కూడా వాగ్దానము చేయుచున్నాను. దీన్ని మహిమార్థమై నాకు నేనుగా కాపాడుకుందును. డైరీ నంబర్ 48. అలాగే ఆ డైరీలో చదివితే ఎవరైతే ఈ దివ్య కారుణ్య ప్రార్థనను ప్రకటిస్తున్నారో, వ్యాపింపచేస్తున్నారో ఆ గురువులను దేవుడు ఇంకా అధికంగా దేవుని సేవలో వాడుకుంటాడని కూడా ఉంది. దీన్ని ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ చనిపోయే టైంలో కూడా దేవుడు వాళ్ళని దీవిస్తాడని మీకు అర్థమైంది. అందుకే చిన్నగా మీరు చూసినట్టు మాత్రం కాదు, అనేక మందికి పంపిస్తున్నారని నమ్ముచున్నాను. సడన్గా సంఖ్య ఈ విధంగా చూస్తున్నారు. ఈ పనిని చేయండి, ఎందుకంటే మనకు పాస్పోర్ట్ ఇచ్చేది ఇలాంటి ప్రార్థన. యేసు ప్రభువే వాగ్దానం చేశాడు. గాడ్, జీసస్ has promised these things for us. Those who promote this, the priests, I will give extra merits to them, and also those who spread this devotion at the time of their death and at the time when they are living, I will do benefits for them. Just now I read that from diary number 48. 4వ గుర్తు, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 31వ వచనంలో, మీరు ఎడారి గుండా పయనించి ఇచ్చటికి చేరినప్పుడు
త్రోవ పొడుగున ప్రభు మీకు బాసటయ్యై ఉండెను. తండ్రి కుమారుని వలె ఆయన మిమ్ము మోసుకొని వచ్చాను. నా జీవితంలో, నీ జీవితంలో 6 నెలలు దేవుడు మోసాడు. ద లార్డ్ హ్యాస్ క్యారీడ్ అస్, లిటరలీ క్యారీడ్ అస్. వాట్ ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ జస్ట్ అవే ఫ్రమ్ హియర్, ఫ్యూ కిలోమీటర్స్ అవే, ఫైర్ యాక్సిడెంట్ అండ్ మెనీ ప్లేసెస్ వేర్ యూ ఆర్ సీయింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మనం కూడా వెళుతున్నాం కదా, ఎన్ని బ్రిడ్జ్ దాటుతున్నాం. మీరు ఈ రోజులలో ఎన్ని బ్రిడ్జ్ దాటుతున్నారు. మళ్ళీ ఓఆర్ఆర్ రోడ్ అయితే చాలా బ్రిడ్జెస్. సడన్గా గుజరాత్లో అలా తెగిపోయింది, ఎంతమంది చనిపోయారు మీరు విన్నారు. ద లార్డ్ ఈజ్ సో గుడ్, ఎందుకంటే ఈజ్ క్యారీయింగ్ అస్. ఆయనే మనల్ని మోసుకొని పోతున్నాడు, మోసుకొని వస్తున్నాడు. దీనిని తలంచి పాడే పాట ప్రార్థనతో పాడుదాం. వెలుగుగా త్రోవన్ తోడై ఉండి నడిపించు దైవమా, త్రోవన్ తోడై ఉండి నడిపించు నా దైవమా, ప్రేమా శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాదుడా, ప్రేమా శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాదుడా, ఆరాధనా ఆరాధనా నా ప్రియుడా యేసునికే ఆరాధనా. మీరు ప్రవచనం చెప్తున్నారు, అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు. మా ఇంటిలో జరగలేదు కదా, నాకు జరగలేదు అని అనుకునే కొంతమందిని ప్రభు ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పమంటున్నాడు. ఇలా ఏమంటున్నాడంటే, మీకు అద్భుతం జరగలేదు అంటున్నారు, నీవు బ్రతికి ఉన్నావు, నీవు బ్రతికి ఉన్నావు, నీవు జీవముతో ఉన్నావు. 2 రీజన్స్. అది ఒక అద్భుతం. రెండవది, నీవు బ్రతికించి నిన్ను ఇంకా దేవుడు తీసుకోలేదంటే అది జరిగే వరకు సిమియోను లాగా దేవుడికి నీకు ప్రాణమును పొడిగిస్తున్నాడని అర్థం. సో మెనీ పీపుల్ థింక్ ఐ డోంట్ హ్యావ్ మిరకల్, ఎవ్రీబడి ఈస్ టెస్టిఫైయింగ్, గాడ్ ఈస్ ప్రాఫెసింగ్ త్రూ ద మౌత్ ఆఫ్ ఫాదర్ సిరిల్, బట్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ టు మీ. డోంట్ వరీ, యు ఆర్ అలైవ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ టెస్టిమనీ. ఎంతమంది మాయమైపోయారు, ఎంతమంది చనిపోతున్నారు. నిన్న ఒక యూట్యూబ్లో చూశాను, 6 కోట్ల రూపాయలు ఇస్తేనే ఆ చిన్న బిడ్డను బ్రతికించే ఒక ట్రీట్మెంట్ ఉందంట. వాళ్ళు ఏడుచుకుంటూ అన్ని యూట్యూబ్లో ఆ బిడ్డ కోసం ₹1 ₹2 ఇస్తే కోట్లు వస్తాయి అని చెప్పి ఏడుస్తున్నారు. దీనికంటే ఏం కావాలి? మీ పిల్లల విషయమై, మీ విషయమై దేవుడు బ్రతికిస్తున్నాడు. సాక్ష్యాలు లేదని ఏడవద్దు, మీరే సాక్ష్యం, మీరు బ్రతికి ఉండడమే సాక్ష్యం. 6 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తారమ్మా? ఒక రోగం వస్తే దేవుడు నిన్ను ఇంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు. అందువలన ఎవరికైనా ఇంకా మేలులు జరగలేదంటే 2 కారణములు. ఒకటి, దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడని నీవు ఇంకా థ్యాంక్స్ చెప్పట్లేదు. రెండవది, బ్రతికించిన దేవుడు బ్రతికి ఉన్న కాలం పొడిగిస్తున్నాడంటే అది జరిగే వరకు నీకు మరణం రాకుండా కాపాడుతున్న అర్థం. ఇది కూడా సాక్షి. ప్రార్థనతో మనం పాడదాం, ప్రార్థన చేద్దాం. మీ గుర్తును అర్పించి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొంతమందికి దయచేసి వినండి, ఎవరికైతే మీరు ఈ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు సడన్గా అది ఇంగ్లీష్లో వచ్చేటట్టు కొన్నిసార్లు అలా జరిగే అవకాశంలో ఉన్నాయి. కొందరు అలా రిపోర్ట్ చేస్తున్నాను, వింటున్నాను. There are some people while you are watching the program suddenly it turns into English this program, though it is Telugu program. దయచేసి గమనించండి, ఒక్కవేళ అట్లా జరిగితే సెట్టింగ్కి వెళ్ళి ఆడియో ట్రాక్ దగ్గర ప్రెస్ చేసి మీరు లాంగ్వేజ్ అని పెట్టినప్పుడు ఇంగ్లీష్ తెలుగు అని చూపిస్తుంది. అక్కడ ఈ తెలుగు అని ప్రెస్ చేస్తే మీకు తెలుగు భాషలో ఇది మారుతుంది. ఒక్కవేళ ఆ విధంగా సెట్టింగ్స్ అలా మారి ఉంటే దయచేసి వాళ్ళకే తగిన వాళ్ళు అవన్నీ ముట్టుకోవద్దు. మీకు కరెక్ట్గా తెలుగులో వస్తుంటే వదిలిపెట్టండి. వన్స్ అగైన్ రిపీట్ ఇన్ ఇంగ్లీష్. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ సే ద తెలుగు ప్రోగ్రామ్ 3 o'clock program suddenly turns into English and English language and your voice is changing. It is not true because it is a setting that changes. So please go to the setting if supposing it happens and go to audio track and go to the language. It will show English and Telugu and press to Telugu and it will get it then to Telugu in case it happens only. Others don't please meddle with that. చివరి గుర్తులో ఉన్నాం. రేపటి దినం మీకు తెలుసు, నేను ఆ రోజుల్లో ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు డివైన్ వర్డ్ సోల్జర్స్ అనే ఒక గ్రూప్ 150 మంది ఉండేవాళ్ళు. నేను వెళ్ళిన తర్వాత వెళ్ళటానికి ముందు ఇక్కడ కొంతమంది అన్నారు, సోల్జర్స్ అంటే ఇది లోకపరంగా ఉంది కదా ఫాదర్, ఆత్మీయంగా ఒక పేరు పెట్టండి అని. అప్పుడు మార్చాం దానిని డివైన్ వర్డ్ యంగ్ అపోసల్స్ అని. అది దేవుడు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు, ఇప్పుడు కరోనా సమయంలో కరోనా కొరకని ఇప్పుడు చూపించినట్టు అప్పుడు చాలా రోజులు అడిగాను. అలా అడిగినప్పుడు దేవుడు డివైన్ వర్డ్ యంగ్ అపోసల్స్ అని మాట్లాడినాడు. సో ఇట్ వాజ్ డివైన్ వర్డ్ సోల్జర్స్, ఇట్ టర్న్డ్ ఇన్ టు డివైన్ వర్డ్ యంగ్ అపోసల్స్. దివ్య వాక్కు యవన అపోసరుడు. అలాంటి ఒక గ్రూప్ ఒకటి ఇప్పుడు తయారైంది. మళ్ళీ చాలామంది దానిలో జాయిన్ అయ్యారు. వాళ్ళ పండుగ రేపటి దినం 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మనకి ఇక్కడ 3 గంటల ప్రార్థన నడుస్తున్నప్పుడు దయచేసి మీరు గమనించండి. ప్రత్యేకంగా మీరు మీ పిల్లలు యవన అమ్మాయిలు అబ్బాయిలు ఒకవేళ ఉంటే వాళ్ళు మీ చేతుల్లో ఎల్లప్పుడూ ఉండాలని, ఆశీర్వాదంగా ఉండాలని ఆశించేవాళ్ళు కేవలం నెలలో ఒక్కసారే, అది కూడా ఒక 2.5 గంటల సేపు దైవ సన్నిధిలో వాళ్ళకి ప్రవచన పరంగా వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవటానికి మీకు ఎప్పుడు కూడా ఆనంద బాష్పముగానే మీ పిల్లలు ఉండటానికి ఒక అవకాశమే. నెలలో ఒకసారి, ఇది కూడా 2వ ఆదివారం. నేను ఎక్కడైనా ప్రోగ్రాం వెళితేనే తప్ప 2వ ఆదివారం అది ఆ విధంగా ఫిక్స్ అయింది. దయచేసి గమనించండి. ఆ దినమున మీరు పెద్ద హాల్లో కాదు, ఇక్కడ మరి అర్నాల్డ్ భవన్ క్రింద ఉన్నటువంటి సెల్లార్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక నోట్బుక్ డైరీ మెయింటైన్ చేసుకోండి, బైబిల్తో రండి, రోజు నోట్ చేసుకోండి. ఆ నెల లోపల ఆ ప్రవచనం నెరవేరదని ప్రజలు సాక్ష్యాలు చెప్తున్నారు. ఇఫ్ యూ బిలీవ్ ఓన్లీ ఇట్ విల్ హ్యాపన్, అదర్వైజ్ ఇట్ విల్ బి లైక్ ఎ టాక్. It is a prophetic message. Every second Saturday, prophetic message is given. So tell your children, that is not children, youth, young people, men and women, every second Saturday. And if they want to join this group, they are called Divine Word Young Apostles. They can also join. And the program is from tomorrow 3 o'clock for those who want to join us, Divine Word Young Apostles. Those who joined already, tomorrow you are welcome. And after tomorrow, those who want to join also can come and participate. చివరి గుర్తులో మనం ఉన్నాం. ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, తొందరగా బుక్ చేసుకోండి. 21 సాయంత్రం నుంచి 25 సాయంత్రం వరకు యేసు రక్త వడకం ప్రత్యేకంగా తెలుగు భాషలో ఇక్కడ జరుగుతుంది. బుక్ చేసుకోండి. రక్త కోటలో దేవుడు మిమ్మల్ని మీ గూడారంను మరుగుపరుచుకునే గొప్ప వడకం అది. దర్శన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, రెవల్యూషన్ 22:12.
ఇదిగో నేను త్వరలో రానై ఉన్నాను, వారి వారి క్రియలను బట్టి బహుమతిని నా వెంట తెత్తును. The Lord is telling, look, I am going to come soon. According to the deeds of each one, I will give them their reward. కొంతమంది జీవితంలో ఆల్రెడీ దేవుడు వచ్చేసాడు. కొంతమందికి యాక్సిడెంట్ రూపంలో, కొంతమందికి రోగం రూపంలో, మరణం రూపంలో ఆల్రెడీ మనం చూస్తున్నాం. నా జీవితం నీ జీవితం పొడిగిస్తున్నాడంటే టైం ఇస్తున్నాడని అర్థం. The Lord is extending our life so that He will come to give us the reward. దేవా, ఈ లోకంలో శాల్వా కప్పడం కాదు ప్రభా, ఈ లోక పదవులు కాదు ప్రభా, అవన్నీ ఒకరోజు వెళ్ళిపోతాయి. నీవు వచ్చి నీ బహుమానంని ఇవ్వటానికి మమ్మల్ని సిద్ధం చేసి ఆయుస్సును పొడిగించావే, నీకేమిచ్చి రుణమును తీర్చదమని ఈ పాట పాడాం ఈరోజు. ఏమని? మహిమ, ఘనత, స్తుతియు, మహిమ, ఆరాధన నీకే ప్రభువా. ఎందుకయ్యా ఇంతగా ప్రేమిస్తున్నాడని ప్రతి శుక్రవారం యేసు తిరుహృదయం వైపు చూసి పాడే పాట ఈరోజు కూడా పాడదాం. 11 రోజులు నడిపించిన దేవునికి కోటి స్తోత్రం చేసి పాడి ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. ప్రార్థనతో పాడదాం. వేవేల ఉన్నట్టి రాబోవుచున్నట్టి మా గొప్ప రాజువు, వేవేల ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజువు. నీ నామం ఎచ్చును, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం నెరవేరును. నీ నామం హెచ్చును, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం నెరవేర్చును. మహిమై ఓమకన్రో, மாட்சிமை ஓமக்கன்றோ, துதியும் ஸ்தோத்திரம் ஆராதனையும் உமக்கே యేసునాథా. ఇంత చక్కగా ఒక వ్యక్తి పాట రాయాలంటే దాని వెనుక ఆత్మ పని చేయాలి. ఇప్పుడు కూడా చూడండి, ఆ ఫాదర్ గారి వయస్సు అంత ఉన్నా ఇప్పుడు కూడా జంప్ చేసుకొని గంతులేసి పాటలు పాడతాడు బెర్క్మన్స్. అందుకే ఇలాంటి పాటలు ఆయన హృదయం నుండి దేవుడు ఇచ్చాడు. ఆయనకి పేరు నేటి దావీద్ అంటారు. జీవిస్తున్న దావీదు మీరే ఫాదర్ అని లైక్లో కింద లైవ్ చాట్లో ప్రజలు రాస్తుంటారు. అంత గొప్ప వ్యక్తి ఉన్నటువంటి ఊరు దగ్గర నేను జీవించడం, చివరిగా మా మమ్మీ పుట్టిన ఊరిలో ఆయన పనిచేసి తర్వాత పెద్ద సంఘానికి ఈరోజు నాయకుడుగా మారడం, దేవుడు నా జీవితంలో కూడా ఆయన ద్వారా అనేక ఆశీర్వాదం ఇచ్చాడు. ఫాదర్ గారి యొక్క మినిస్ట్రీని దీవించమని, అలాగే ఎంతమంది ఆయన ద్వారా ఈరోజు సేవకులుగా సేవకురాలుగా మారారు, వాళ్ళకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఫాదర్ గారిని, సేవకులందరినీ, మిమ్మలను, నన్నును, సెంటర్కి అనేక మంది భక్తులు వస్తున్నారు. బంధింపబడి గాయములతో, రోగాలతో, కన్నీటితో వాళ్ళందరినీ దేవుడు దీవించి సెంటర్ కూడా నెక్స్ట్ లెవెల్కి చేరేటట్టు ఇక్కడ అనేక పనులు జరుగుతున్నాయండి. మీరు వచ్చి చూస్తే కొందరు ఈరోజు ఒక ఫాదర్ అన్నారు, రోజు ఏదో ఒకటి జరుగుతుంది కదా ఫాదర్ అన్నారు. విజయరెడ్డి గారు ఈరోజు చెప్తున్నారు, సంవత్సరం రోజులుగా కంటిన్యూస్గా ఏదో ఒక పని జరుగుతుంది. ఎట్లా? మీరు ఇచ్చిన కానుకలు, అది మీకే అంకితం అవునుగాక. మీరు అలా ఇచ్చిన డొనేషన్స్, కానుకలన్నీ తిరిగి మీ కుటుంబానికి దీవెనకరంగా, మీరు ఇక్కడ ఉన్న వేరే దేశంలో ఉన్న దేవుడు దీవించునుగాక. అందముగా తయారవుతున్న సెంటర్ మీ కుటుంబాలు కూడా అలాగే మారునుగాక. భక్తితో ఆశీర్వాదం కోసం ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎప్పుడు విలపించుకుంటూ ఇక్కడికి వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేకమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెటిల్మెంట్ కోసం విలపిస్తున్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకాల వర్షం కోసం ఎదురు చూస్తున్న ప్రాంతముల మీదను ప్రజల మీదను దయగానుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్కు అపోస్తలులు అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతి రెండవ ఆదివారం ఇక్కడికి వస్తున్న యవన అమ్మాయిల అబ్బాయిల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ ఉడకంలో పాల్గొన్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు ఉడకానికి రాబోతున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న కొన్ని వేల సంఖ్యలో జాయిన్ అయిన DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ఫాదర్స్తో మాట్లాడి మా కోసం ప్రార్థించమని అడిగిన అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అరుల్ మేరీ, దేవరాజ్, సత్య మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదించడానికి ఏదో రీజన్ ఉంది, ప్రభుని అడగండి. అలాగే కుడి చెవిలో ఒక సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తిని, అలాగే గొంతు వరకు ఇలా ఏదో తట్టినట్టు తినాలని అనిపించట్లేదు అలాంటి ఒక వ్యక్తిని ప్రభు ఈరోజు దాని నుంచి రిలీజ్ చేస్తున్నాడు, విడుదల చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది కన్నీటితో ఉన్నటువంటి బిడ్డలు ఈరోజు పాట ద్వారా ఒక నెమ్మది, ఒక విధమైనటువంటి శాంతి కలిగినట్టు, ఏదో భారం తొలగిపోయినట్టు అనుభవాన్ని పొందుకున్నారు. లేవా, ఎంతవరకు ఎవరైతే అద్భుతాలు లేదంటున్నారో వారికి ఈరోజు చెప్పావు అద్భుతం అంటే ఏమిటని. ప్రాణమును ఆయుసును పొడిగిస్తూ ఉన్నావు. వాళ్ళు ప్రాణం ఉన్నంత కాలంలోనే సిమియోను చూసినటువంటి అద్భుతాలు జరుగునుగాక. యేసు నామంలో వారిని అవిశ్వాసంలో నడిపిస్తున్న దుష్టుడు పడిపోవునుగాక. యేసు నామంలో వాళ్ళ పిల్లల విషయంలో ఏడుస్తున్న ప్రజలకు వాళ్ళ జీవితం ఆనంద బాష్పముగా మారిపోవునుగాక. ఈ ప్రోగ్రాం కోసం గడిచిన 2 రోజులుగా నాతో సహకరిస్తున్న బిడ్డలందరి మీద తెరవెనుక పనిచేసిన అందరినీ వాళ్ళ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ శుక్రవారం యేసు తిరుహృదయం నుండి వెలువడే దీవెనలను, యేసు శిలువ నుండి వెలువడే మహిమను, ఆశీర్వాదమును, స్వస్థతను, అద్భుతాలు మీరు చూచే భాగ్యమును దయచేసి మీ ఆత్మీయ కన్నులను తెరచి దీవించునుగాక. May from the cross and the Holy Eucharist and from the heart of Jesus on this Friday, may the graces and blessings flow in the name of the Father and of the Son and of the Holy Spirit. నా ప్రియుడు యేసునీకే. యేసుని తిరు హృదయం మీ హృదయ విన్నపాలను ఆలకించి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.